ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క జూలై మాసంలో మనము అంత్యకాల సూచనలు, సంకేతాలు, ఎండ్ టైమ్ సైన్స్, చివరి దినాలలో జరగబోయేటటువంటి యేసు ప్రభు రాకడకు ముందు జరగబోయేటటువంటి అనేకమైనటువంటి సన్నివేశాలు, సంకేతాలు ప్రభు వారు బోధించినటువంటిది, అలాగనే ఇతర బైబిల్లోని గ్రంథాలలో తెలియజేసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశాలను మనం తెలుసుకుంటున్నాము. అందులో భాగంగా నేటి దినమందు మనము అంత్యకాల సంకేతాలలో తెగులు మరియు మరణము, పెస్టిలెన్స్ అండ్ డెత్ అన్నటువంటిది. మరి నేటి ధ్యానము కొరకు మనము ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం చదువుకుందామండి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనము. అప్పుడు నేను చూడగా, ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించెను. ఖడ్గము వలనను, కరువు వలనను, మరి మరణం వలనను, భూమిలో నుండి క్రూర మృగముల వలనను, భూ నివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన అధికారము వానికి ఇయ్యబడెను. I looked, and there before me was a pale horse. Its rider was named Death, and Hades was following close behind him. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క ప్రకటన గ్రంథములో మనకు ఒక లోతైనటువంటి ఒక దర్శనము అనొచ్చు, లేకపోతే ఒక చిత్రం, ఒక ఇమేజరీ ఒకటి మనకు ఈ మరి ఇక్కడ మనకు కనబడుతుంది. ప్రియులారా, ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు, రమ్ము, ఇదిగో 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా, ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. కాబట్టి ఇక్కడ ఒక the pale horse as a symbol of multifaceted threats. ఇక్కడ మనకు ఒక లేత గుర్రము, పేల్ హార్స్, ఈ యొక్క మరి పాండుర వర్ణము గల ఒక గుర్రము ప్రియులారా, అంటే ఒక ఏంటంటే పేల్ గా ఉన్నటువంటిది. దాని యొక్క ఇది ఏంటంటే మరి మనం తెలుసుకునేటటువంటిది. లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ డు వి మీన్ బై ద పేల్ హార్స్. పాండుర వర్ణము గల ఒక గుర్రము అని చెప్పి ఇక్కడ మనం తెలుసుకుంటున్నాము. మరి దానికి ఏంటి అంటే మరి తెగుళ్ళు. ఇక్కడ మొదటిగా మనం తెలుసుకునేటటువంటిది ఏంటి, అనేక రకాలుగా మరి different types of things that are going to happen. మరణవాత, మృత్యువాత ఏ రీతిగా కనబడబోతుందో అదేంటంటే, ఒకటి తెగుళ్ళ రూపములో, మరి చారిత్రక తెగుళ్ళు మరియు వ్యాధులు. మనకు తెలుసు, హిస్టారికల్ ప్లేగ్స్ అండ్ డిసీజెస్. గత మరి మనం చరిత్రలో చూసినట్లయితే ఈ యొక్క ప్లేగ్స్ అనేటటువంటి మహమ్మారి మన ఎంతో మంది, వేల మందిని మరి ఈ యొక్క వాటిని సరైనటువంటి మొట్టమొదట్లో సరైనటువంటి వ్యాక్సిన్లు దొరక్క, లేకపోతే సరైన మెడిసిన్ ట్రీట్మెంట్ లేకుండా చాలా మంది కూడా ఈ యొక్క తెగుళ్ళ బారిన, ఈ యొక్క వ్యాధుల మూలాన చనిపోయినటువంటి వారు మనము చూస్తున్నాం ప్రియులారా. మరి ఈ మధ్యనే మనకు COVID-19 మరియు దాని యొక్క చిక్కులు, దాని యొక్క ఇంప్లికేషన్స్ కూడా ప్రియులారా, అది కూడా ఒక రకమైనటువంటి తెగులు. మరి దాని ద్వారా వైరస్, దీని ద్వారా ఎంతో మంది, వేల మంది, ప్రపంచం అంతటా కూడా ఇది మరి ఎఫెక్ట్ ఇవ్వటం అనేటటువంటిది చాలా మందిని మరి ఈ యొక్క మరణ వార్త రావటం అనేటటువంటిది మనం చూస్తున్నాం. ఆప్తులలో కూడా మనం గమనించి ఉంటున్నాం ప్రియులారా.
కాబట్టి మొట్టమొదటిగా తెగుళ్ళు, రెండవది ఏంటంటే మరణము. ఈ యొక్క వాక్యంలో మనం 6లో చూసినట్టు, అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుల వర్ణం గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించెను. తరువాత మరి వివిధ రకములైనటువంటి ఖడ్గము వలనను, ఆ, 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 మరి కరువు వలనను, మరణం వలనను. ఖడ్గం వలన అంటే యుద్ధాలు ప్రియుల. మరి వరల్డ్ వార్స్, ఆల్రెడీ 2 వరల్డ్ వార్స్ అయిపోయినాయి. ఎంతో మంది ఆ యొక్క ఆ ఖడ్గము మూలాన ప్రియులారా, మరి ఒకరినొకరు చంపుకోవటం వలన, అనేక విధములైనటువంటి ఆయుధముల ద్వారా మరి చనిపోయినటువంటి వారు ఉంటున్నారు. ఈ యొక్క తెగుళ్ళ వలన చనిపోతున్నారు. మరి అంతేకాకుండా మూడవదిగా మరణం ప్రియులారా. మరి ఈ యొక్క శారీరక మరియు ఆధ్యాత్మిక మైనటువంటి ఇంప్లికేషన్స్ ప్రియులారా, ఫిజికల్ అండ్ స్పిరిచువల్ డెత్ అనేటటువంటిది దేవునికి సపరేట్ చేయటం, మన జీవితాలను మరియు విశ్వాసాన్ని ప్రతిబింబించమని చెప్పి మరి ప్రభు వారు కోరుకుంటున్నాడు ప్రియులారా. మరి అంతేకాకుండా ఫ్యామిన్ అండ్ వయలెన్స్, హింస ప్రియులారా. తెగుళ్ళే కాకుండా మరి కరువు మరియు హింస, ఈట ద్వారా కూడా అనేక మంది చనిపోవటం మనం చూస్తున్నాం ప్రియులారా. ఈ సంకేతాల పరస్పర సంబంధం, ఇంటర్ కనెక్టెడ్నెస్ ఆఫ్ దీస్ సైన్స్, మరి ఇవన్నీ కూడా ప్రియులారా, మరణము, మరి పెస్టిలెన్సెస్, కరువులు, మరి ఖడ్గం మూలాన, మరి అనేక రీతులుగా ప్రియులారా మృత్యువాత పట్టం అనేటటువంటిది మనం చూస్తున్నాము. ఖడ్గం వలనను, కరువు వలనను, మరణం వలనను, అంతేకాకుండా భూమిలో నుండి క్రూర మృగముల వలనను, భూ నివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన అధికారం వానికి ఇవ్వబడెను. కాబట్టి చూడండి, ఇటువంటి రీతిగా ప్రియులారా అనేక రీతులుగా మరి మరి మనుషులు చనిపోవటం అనేటువంటిది మనం గమనిస్తూ ఉంటున్నాము. కాబట్టి ఈ యొక్క శాంతిని సృష్టించే వారిగా మరి క్రైస్తవులుగా మన యొక్క పాత్ర ఉంటున్నది ప్రియులారా, పీస్ మేకర్స్. మరి అంతేకాకుండా మరి నల్ల మరణము, బ్లాక్ డెత్, విశ్వాసం మరి కరుణపై ప్రభావం చూపిస్తూ ఉంటుంది ప్రియులారా. అంతేకాకుండా ఈ యొక్క మహమ్మారి సమయంలో, ఇటువంటి పాండమిక్ సమయంలో ప్రియులారా, మరి మనం క్రైస్తవులుగా మన యొక్క ప్రతిస్పందన, మనం ఏ రీతిగా మెలుక్కోవాలి, ఇటువంటి తెగుళ్ళు, ఇటువంటి ఈ యొక్క మరి కోవిడ్ లాంటివి, మరి ఇట్లాంటి అన్ని కూడా వస్తున్నప్పుడు మరి మనము క్రైస్తవులుగా ప్రియులారా ధైర్యంగా నిలబడవలసినటువంటి వారమై ఉంటున్నాము. మరి అనేక రకములైనటువంటి ప్రపంచ యుద్ధాలు ఉదాహరణకు చూసినట్లయితే మరి ఎంతో ప్రాణ నష్టం, మరి లాస్ ఆఫ్ లైఫ్ అండ్ సబ్సిక్వెంట్ మూవ్మెంట్స్ ఫర్ పీస్, మరి అనేక విధమైనటువంటి శాంతి కోసం మరి అనేక రకాలుగా మరి ఈ యొక్క మూమెంట్స్ జరగటం మనం చూసి ఉంటున్నాము. నిరాశ నుంచి ఆశను తీసుకురావటానికి మరి దేవుని సామర్థ్యం, గాడ్స్ ఎబిలిటీ టు బ్రింగ్ హోప్ ఫ్రమ్ డిస్పైర్. ఓన్లీ గాడ్ కెన్ బ్రింగ్ సచ్ ఎ హోప్ ప్రియులారా. నిరాశలో ఉన్నటువంటి వారికి ఆశనిచ్చేటటువంటి దేవుడు, బలహీనులకు బలాన్ని ఇచ్చేటటువంటి దేవుడు, శక్తిహీనులకు శక్తినిచ్చేటటువంటి దేవుడు అయి ఉంటున్నాడు ప్రియులారా. కాబట్టి మరి క్రైస్తవులుగా మనం అటువంటి వారు, మన ఈ లోకంలో ఆప్తులను పోగొట్టుకున్నటువంటి వారు, అనేక రకములైనటువంటి ఈ యొక్క కరువులు, మరి అనేక విధములైనటువంటి ఈ యొక్క వైరస్ల ద్వారా, కోవిడ్ మూలాన, లేకపోతే అనేక రీతులుగా మరి చనిపోతున్నటువంటి, మృత్యువాత పడినటువంటి వారిని మనం గమనిస్తుంటున్నాము. కాబట్టి వారి కొరకు మనం ఎంతైనా ప్రార్థించవలసినటువంటి వారమై ఉంటున్నాము. వారికి ఆశను చూపించాలా, దేవుని యొక్క వాక్యంలో ఈ యొక్క సత్య సువార్తను వారికి చెప్పవలసినటువంటి వారు వింటున్నాము. క్రీస్తుని గురించినటువంటి పరిచయం వారికి చెప్తున్నప్పుడు వారిలో కూడా ధైర్యం వస్తుంది, జీవం వస్తుంది. ఆ యొక్క ఏహెచ్కేల్ గ్రంథంలో చూస్తే చనిపోతూ ఉన్నటువంటి వారిలో ఏ రీతిగా ఎముకలలో కూడా, ఎండిన ఎముకలలో ప్రియులారా,
జీవాన్ని ఇచ్చి గొప్ప ఉద్యమం రావటం మనం చూస్తుంటున్నాం పిల్లలు. కేవలం దేవునికి అటువంటి అసాధ్యం ఉంటున్నది అవుతుంది. మరి పరిశుద్ధాత్మ చేత ఆ పరిశుద్ధాత్మ శక్తి ఆ యొక్క ఆత్మ కుమ్మరించబడినప్పుడు పిల్లల మన యొక్క హృదయాలు మారిపోతాయి. కఠినమైనటువంటి హృదయాలు చెలించిపోతాయి. మనకు మరి కరుణ, ప్రేమ, జాలి, మరి ఇంద్రియ నిగ్రహము, ఆశా నిగ్రహము, సెల్ఫ్ కంట్రోల్, లాంగ్ సఫరింగ్, ప్రేమతోటి, శాంతి, కరుణతోటి మనం కలిగి ఉంటాం ప్రియులారా. కాబట్టి మనల్ని మరి ఇటువంటి సమయాల్లో అంత్య దినాల్లో మనం ఉంటున్నాం. ఇవన్నీ కూడా మనం వాస్తవాలు తెలుసుకుంటున్నాం ప్రియులారా. బైబిల్లో ఇవన్నీ కూడా మనకు కోసం తెలియజేస్తున్నారు. కాబట్టి మనం ఎంతైనా సరే దీస్ ఆర్ ఇటువంటి ఉంటున్నప్పుడు కాల్ ఫర్ అన్ యాక్షన్, చర్యకు మనల్ని పిలుస్తున్నారు ప్రియులారా. మరి అర్జెన్సీ ఇన్ షేరింగ్ క్రైస్ట్ హోప్, క్రీస్తుని యొక్కలో ఉన్నటువంటి నిరీక్షణను మరి మనము పంచుకోవాల్సినటువంటి వారం ఉంటున్నాము. మరి వివేచన మరియు ధైర్యం కోసం ప్రార్థన, ప్రేయర్ ఫర్ డిసర్న్మెంట్ అండ్ కరేజ్ పిల్లల. ఈ యొక్క దినాల్లో కావాల్సినటువంటి ఆ యొక్క వివేచన పిల్లల, మంచి చెడులను తెలుసుకునేటటువంటి, అర్థం చేసుకునేటటువంటి గ్రహింపును కలిగి ఉండేటటువంటిది. ఏది మంచి మార్గం, ఏది చెడు మార్గం, ఏది మంచి, ఏది చెడు, ఏది పవిత్రమైనటువంటివి, ఏవి అపవిత్రమైనటువంటివి. అందుకే బైబిల్లో ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి పవిత్రమైనవో వాటి మీద మనసు ఉంచండి అని చెప్పి బైబిల్ చెప్తుంది ప్రియులారా. ఆ పరిశుద్ధాత్మ చేత నడిపింపబడినప్పుడు మనకు మంచి వివేచన, మంచి తెలివి, జ్ఞానము, బుద్ధి, ఈ సకల ఈ యొక్క జ్ఞానములు ఇవన్నీ కూడా దేవుడు మనకు సహాయం చేస్తాడు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ధైర్యం కోసం కూడా మనము ఎంతైనా దేవునికి మనం ప్రార్థించగల అవసరం ఉంటున్నది ప్రియులారా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, కృపగల నాయన తండ్రి, ఈ యొక్క అంత్య కాలంలో ప్రభువా, అయ్యో గొప్ప తండ్రి, మీరే ప్రభు సహాయం చేయండి. ఈరోజు వాక్యం ద్వారా తండ్రి, ఓ దయగల తండ్రి, ఆ యొక్క మరి మృత్యువాత ప్రభు తండ్రి, తండ్రి మరి ఒక గొప్ప తండ్రి, 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 అయ్యో ప్రభు పాండుర వర్ణం గల గౌరవం నాయన తండ్రి, ఆ పేల్నెస్ ప్రభు, అయ్యో తండ్రి, మరణ ఛాయలో ఉండేటటువంటి ప్రభు, ఆ యొక్క తండ్రి లక్షణాలు ప్రభు, గొప్ప దేవా తండ్రి, మీరే సహాయం చేయండి ప్రభు. మీరు తండ్రి జీవాన్ని ఇచ్చేటటువంటి దేవుడు, శక్తిని ఇచ్చేటటువంటి దేవుడు ప్రభు. ఓ తండ్రి, యు కేమ్ దట్ వీ మే హ్యావ్ లైఫ్ దట్ అంటూ అబండెన్స్ ఆఫ్ ఫాదర్, సమృద్ధి అయినటువంటి జీవితం, అబండెంట్ లైఫ్ ఇవ్వటానికి వచ్చి ఉంటున్నారు ప్రభు. ఓ లవింగ్ గాడ్ ఫాదర్, మా కొరకు జీవించకుండా తండ్రి, అయ్యో సిలువ వేయబడినటువంటి క్రీస్తు కొరకు జీవించడానికి సహాయం చేయండి. మా యొక్క సొంత ఆస్తులు, మా యొక్క ఇవి పెంచుకోవటం కాదు కానీ తండ్రి, ఓ ప్రభు, అనేక మంది నశించున్నటువంటి ప్రభు, ఓ తండ్రి, 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 అయ్యో ప్రభు, స్పిరిచువల్ డెత్, ఫిజికల్ డెత్ లో ఉన్నటువంటి వారిని గొప్ప తండ్రి మీ వాక్యం చేత తండ్రి వారిని ధైర్యపరచడానికి, జీవాన్ని ఇచ్చుకోవటానికి ప్రభు, ఓ తండ్రి మీరే సహాయం చేయండి. ఎంతమంది వినిచినటువంటి కుటుంబాలలో ప్రభు ఇటువంటి, ఓ ప్రభు తండ్రి, లైఫ్ అండ్ డెత్ మధ్య స్ట్రగుల్ అవుతున్నారు ప్రభు. ఎంతమంది తండ్రి, తండ్రి మృత్యువాత పడి ఆప్తులను కోల్పోయి ఉంటున్నారు, వారిని తండ్రి దర్శించండి. మీ ఆదరణ, నెమ్మదిని, ధైర్యమును తండ్రి, బలము, శక్తిని దయచేయండి. మీ యొక్క జ్ఞానం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు. మంచి నిర్ణయాలు తీసుకోవటానికి ప్రభు, ఒక గొప్ప నాయన వివేచన కలిగి తండ్రి, ఈ యొక్క అంత్య కాలంలో ప్రభు, ఓ తండ్రి, 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 చక్కగా తండ్రి జీవించడానికి సహాయం చేయమని మీకే వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ఎక్కువగా దేవుని సన్నిధిలో గడపండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.